బొగ్గును వెలికితీయడంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు సోలార్ ఎనర్జీలోకి ప్రవేశించింది. ఈరోజు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద 1.23 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధనమే భవిష్యత్తు ఉందని ఆయన మాట్లాడుతూ చెప్పారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 245 నుండి 255 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఇప్పటికే విజయవంతంగా ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో భవిష్యత్తులో సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా 100% సింగరేణి సంస్థ పనిచేస్తుందని ఆయన చెప్పారు. అయితే సోలార్ ఎనర్జీ భారతదేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉండడం వల్ల సూర్యకాంతి అతి ఎక్కువగా ఉంటుందని, ఈ సూర్యకాంతిని ఒడిసిపట్టి సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాన్ని 100% చేరుకొని జాతికి ఈ విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి.